నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ నా వందనాలు. దేవుడికి దించిన రాత్రికాల సమయం నుంచి ఉదయకాలం వరకు తన యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని ఈ మే నెల ఎంతగానో దేవుడు మనల్ని ఎంతగానో ఈ 14వ తారీఖున ప్రవేశపెట్టినందుకు ఆయనకి ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, రాజులకు రాజా, ప్రభులకు ప్రభు, మహోన్నతుడానికి వందనాలు. కృప వెంబడి కృపతో మమ్మల్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవానికి వందనాలు. పగలేంటి దెబ్బైన రాత్రి వెన్నెల దెబ్బైన నీకు తగలదని సెలవిచ్చిన దేవ, పగలు ఎంతగానో వేడిమి వేస్తున్నప్పటికీ తండ్రి నీకు ఎంతగానో నీ యొక్క కృపలో మమ్మల్ని బలపరిచి మంచి ఆరోగ్యాలు ఇచ్చి ఎంతగానో తండ్రి ఆదరిస్తున్న దేవ మీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీ యొక్క కృపా వాగ్దానం ద్వారా మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. కీర్తన గ్రంథము 40:5. ఇక్కడ దేవుని యొక్క లేఖనం దావీదు గారు సెలవిస్తున్నారు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు ప్రభు అనేసి తెలియజేస్తున్నారు. ఇక్కడ ఆయన దావీదు పట్ల దేవుడు ఎన్నో అద్భుత క్రియలను దేవుడు జరిగించి ఉన్నారంట. ఆశ్చర్య క్రియలను ఆయన జరిగించి ఉన్నారంట. దేవుడు నీ పట్ల నా పట్ల కూడా ఎన్నో అద్భుత క్రియలు, ఆశ్చర్య క్రియలు ఎన్నో రీతిలుగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నారు. నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారము ప్రభు అని దావీదు గారు సెలవిస్తున్నారు. మన ఎడల కూడా దేవుడికి ఎన్నో తలంపులు ఉన్నాయి, ఎన్నో ఉద్దేశాలు మన పట్ల దేవునికి ఉన్నాయి, బహు విస్తారముగా ఉన్నాయంట. మన పట్ల దేవుని యొక్క తలంపులు బహు విస్తారముగా ఉన్నాయనేసి తెలియజేస్తారు. దావీదుతో మాట్లాడిన దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నారు. మన ఎడల దేవునికి ఎన్నో తలంపులు, ఉద్దేశాలు, ఆలోచనలు ఉన్నాయి. వాటి అన్నిటినీ నెరవేర్చగల సమర్థుడు మన దేవుడు. కాబట్టి ఆయన చేసిన ఆశ్చర్య క్రియలను మనల్ని దేనిని మర్చిపోయేవారిగా ఉండకూడదు. దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములని దావీదు గారు సెలవిస్తున్నారు. మన ఎడల దేవుడు చేసిన కార్యాలను బట్టి మనం ఆయనకి ఎంతగానో రుణస్థులమైన ఆయన నీ పట్ల ఎన్నో అద్భుత ఆశ్చర్య క్రియలు జరిగించగల సమర్థుడు. నీ యొక్క జీవితంలో ఏ క్రియ అయితే ఆగిపోయిందో, ఏ పని అయితే జరగట్లేదని నువ్వు దిక్కిస్తున్నావో అది దేవుడు చేయగల సమర్థుడై ఉన్నారు. కాబట్టి యెహోవా నా దేవా, మనం దేవుని కొనియాడేవారుగా, యెహోవా మన దేవుడు, మన తండ్రి అయి ఉన్నారు. మనకి ఏ లోటు లేకుండా దేవుడు మనకి చేయగల సమర్థుడై ఉన్నారు. కాబట్టి ఈ వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మనలందరినీ బలపరచును గాక. ఆమేన్. మహాగండు మహోన్నతుడు మా పరలోకపు తండ్రి, దేవ మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు. మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు బట్టి మీకు వందనాలు. మా ఎడల మీకున్న తండ్రి తలంపులు బహు విస్తారములు ప్రభు. అయ్యో తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా పట్ల ఎన్నో విస్తారమైన క్రియలను మీరు జరిగించున్నారు. ఎన్నో అద్భుతములు మా యొక్క జీవితంలో మీరు చేస్తున్నారు. ఇంకను తండ్రి ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో మీరే సహాయం ఇచ్చేసి నడిపించి ఆశ్చర్యక్రియలన్నిటిని జరిగించి సహాయం చేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రం ఆరోపించుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.